Дайте пацанам посчитать потери. Еще налив, погибать на сцене. Снова один, гулять без денег. Заливай один. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బయ్యారెడ్డి. మీరు చూస్తున్నారు టెక్ విత్ రెడ్డి ఛానల్. ఇది ఒక సిఎస్ఎస్ ఇంట్రడక్షన్. సిఎస్ఎస్ ఒక ఇంట్రడక్షన్. ఈ వీడియోలో సిఎస్ఎస్ గురించి వాట్ ఈస్ సిఎస్ఎస్ అంటే చూస్తాం, అండ్ హౌ టు లింక్ సిఎస్ఎస్, ఇంటర్నల్ సిఎస్ఎస్ అండ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ దాని గురించి చూస్తాం, అండ్ కమెంట్స్ ఎలా చేస్తాం, అండ్ బేసిక్ స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వాట్ ఈస్ సిఎస్ఎస్ అంటే, సిఎస్ఎస్ స్టాండ్స్ ఫర్ CSS stands for Cascading Style Sheets. ఫస్ట్ మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఇది ఒక ఫోల్డర్ ఉంది. దెన్ నేను విండోస్ ఆర్ క్లిక్ చేసి ఎంటర్ చేస్తాను, సిడి, అండ్ ఈ ఫోల్డర్ని దీంట్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఇప్పుడు కోడ్ స్పేస్ డాట్ ఎంటర్. విజువల్ స్టూడియో కోడ్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. దెన్ మనకు టర్మినల్తో అవసరం ఏమి లేదు, క్లియర్ చేద్దాం. దెన్ నాకు ఈ ఫోల్డర్ అనేది ఓపెన్ అయ్యింది. సో నేను ఇక్కడ index.html అనే ఒక ఫోల్డర్ ఓపెన్ చేశాను. దీంట్లో నేను HTML ఓపెన్ చేశాను, హెడ్ ఓపెన్ చేశాను, బాడీ ఓపెన్ చేశాను, టైటిల్ CSS ట్యూటోరియల్, వెల్కమ్ టు CSS ట్యూటోరియల్. దీన్ని నేను ఓపెన్ విత్ లైవ్ సర్వర్. సో వెల్కమ్ టు CSS ట్యూటోరియల్ అండ్ CSS ట్యూటోరియల్ అనే టైటిల్ వచ్చాయి. ఇప్పుడు మనం CSS ఎన్ని టైప్స్ చూద్దాం. ఇప్పుడు హెడ్ లోపల స్టైల్ అనే ట్యాగ్ ఓపెన్ చేసి, ఇప్పుడు H1, సో బ్యాక్గ్రౌండ్ అనేది గ్రీన్ వచ్చింది. స్టైల్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. స్టైల్ అనే అట్రిబ్యూట్లో ఓకే కలర్ రెడ్ ఇచ్చాను, కనిపించట్లేదు. ఓకే బ్లూ ఇచ్చాను. ఇక్కడ ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఓకే CSS ఫైల్ ఒకటి క్రియేట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇది CSS అండ్ ఇది కూడా CSS, ఇక్కడ ఉన్నది కూడా CSS. బట్ 3 టైప్స్లో ఇస్తున్నా, 3 టైప్స్లో ఇవ్వచ్చు. ఫస్ట్ వచ్చి లింక్ అనే ట్యాగ్ యూజ్ చేసి ఇవ్వచ్చు. మీకు అవుట్పుట్ ఇలా ఉంది. ఇప్పుడు కర్సర్ని దీనిపైకి తీసుకుపోతే పాయింటర్ లాగా చేంజ్ అవుతుంది. అది వచ్చి నేను ఇక్కడ రాశాను, H1 అనే ట్యాగ్కి కర్సర్ పాయింటర్ అని రాశాను. సో ఇది అప్లికబుల్. దెన్ వచ్చి స్టైల్ అనే దాంట్లో స్టైల్ అనే ట్యాగ్ హెడ్లో తీసుకొని దాంట్లో H1కి నేను ఇలా గ్రీన్ కలర్ ఇచ్చాను బ్యాక్గ్రౌండ్. సో గ్రీన్ కలర్ వచ్చింది మనకు. దెన్ అలాగే నేను H1 ట్యాగ్ లోపల ఇన్లైన్ CSS అంటారు దీన్ని. ఈ ఇన్లైన్ CSSలో నేను బ్లూ అని ఇచ్చాను. సో నాకు టెక్స్ట్ కలర్ బ్లూ వచ్చింది. ఇంటర్నల్ CSS, ఎక్స్టర్నల్ CSS అండ్ ఇన్లైన్ CSS. సో 3 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు CSS ప్రాపర్టీస్ గురించి చెప్తా. అంటే ప్రాపర్టీ అంటే వాల్యూ ఉంటుంది. ఓకే, దీన్ని ఇంకో లింక్ చేశాను. ఇప్పుడు ఇది ఉంది కదా, సో ఇది CSS వర్క్ అవుతుంది. ఇక్కడ ఏదైతే H1 ఉందో అది సెలెక్టర్, అండ్ ఇది వచ్చి ప్రాపర్టీ, ఇది ప్రాపర్టీ వాల్యూ. సో ఇక్కడ కోలన్ ఉందంటే దాని ముందు ఉన్నది ప్రాపర్టీ. దెన్ దాని తర్వాత మనం ప్రాపర్టీ వాల్యూ ఇచ్చి సెమీకోలన్ ఇస్తాం. సెమీకోలన్ ఇస్తే ఆడుతూ స్టేట్మెంట్ ఎండ్ అయింది. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది నాకు యాక్యురేట్ కావాలి అని చెప్తున్నా. సో మనకు యాక్యురేట్ వచ్చింది. దెన్ అలాగే కలర్ అంటే టెక్స్ట్ కలర్. ఓకే, టెక్స్ట్ కలర్ చేంజ్ అయింది. బట్ ఈ మధ్యలో మల్టిపుల్ ప్రాపర్టీస్ ఇవ్వాలంటే సెమీకోలన్ ఉండాలి. సెమీకోలన్ ఎండ్ ఇచ్చిన తర్వాతనే మనము ప్రాపర్టీ ఇవ్వగలం. ప్రాపర్టీ నేమ్ ఇచ్చిన తర్వాత కోలన్ ఇస్తాం. కోలన్ ఇచ్చిన తర్వాత ప్రాపర్టీ వాల్యూ రాస్తాం. దాని తర్వాత సెమీకోలన్తో ఎండ్ చేస్తాం. సో ఇలా వర్క్ అవుతుంది CSS. అండ్ ఇప్పుడు మనం CSSని లింక్ చేసేదానికి మనం ఎలా లింక్ చేయాలనేది చెప్తాను. లింక్ అనే ట్యాగ్ అని ఉంటుంది. ఇది లింక్ స్పేస్ ఇచ్చి రెల్ అన్నాను. రెల్ అంటే రిలేషన్. దిస్ అట్రిబ్యూట్ నేమ్స్ రిలేషన్షిప్ ఆఫ్ ద లింక్ డాక్యుమెంట్ అన్న ఇలా ఉంది. సో నేను ఇప్పుడు రిలేషన్స్ లో స్టైల్ షీట్ HREF అంటే హైపర్ లింక్ రెఫరెన్స్ అని సో ఇచ్చిన తర్వాత ఇప్పుడు నా CSS వచ్చి ఇక్కడ ఇదే ప్రజెంట్ నేను ఏదైతే ఫోల్డర్ క్రియేట్ చేసానో అదే ఫోల్డర్ లోపల ఉంది. కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ ./CSS ఇచ్చాను. స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నది. సో స్టైల్ షీట్ ఇప్పుడు ఇలా ఇచ్చాను.
నాకు ప్రజెంట్ ఫోల్డర్ ఇదే ఫోల్డర్లో సిఎస్ఎస్ ఉంది కాబట్టి ./style.css ఇచ్చాను. సో నాకు ఇప్పుడు ఇక్కడ సిఎస్ఎస్ అనే ఒక ఫోల్డర్ ఉంది. సో నేను దీంట్లోకి మూవ్ చేస్తున్నా. సిఎస్ఎస్ అనే లోపల ఉంది. సో నేను ఇలానే ఉంచాను. ఇక్కడికి వెళ్ళి చూస్తే నాకు స్టైల్స్ ఏమీ వర్క్ అవ్వట్లేదు. సో నేను ఇక్కడ హైపర్ లింక్స్లో ./CSS అనే ఫోల్డర్ లోపల సిఎస్ఎస్ ఫైల్ ఉంది కాబట్టి సిఎస్ఎస్లోకి వెళ్ళాను. అండ్ నా ఫైల్ నేమ్ వచ్చి style.css కాబట్టి నేను style.css అని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు నాకు ఇక్కడ చూస్తే నాకు స్టైల్స్ వర్క్ అవుతుంది. అండ్ మీకు కమెంట్స్ గురించి చెప్పడం మర్చిపోయాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ 2 స్టైల్స్ ఉన్నాయి. టెక్స్ట్ అలైన్ సెంటర్ అండ్ ఫాంట్ సైజ్ 40 అని ఉంది. నేను ఇప్పుడు HTML ఫైల్ ఓపెన్ చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ క్లిక్ చేశాను. సో నాకు సెంటర్కి వచ్చింది అండ్ ఫాంట్ సైజ్ పెరిగింది. సో నాకు ఇప్పుడు ఏంటంటే నాకు ఫాంట్ సైజ్ అంత అవసరం లేదు, రిమూవ్ చేయాలనుకోవట్లేదు. సో దీన్ని కమెంట్ చేయాలి అనుకుంటే కంట్రోల్ పట్టుకొని స్లాష్. సో ఫాంట్ సైజ్ తగ్గింది, సో ఫాంట్ సైజ్ పెరిగింది. అలాగే కలర్ ఓకే పర్పుల్ ఇచ్చాను. సో కలర్ అనేది చేంజ్ అయ్యింది. ఈ కలర్ని ప్లస్ ఫాంట్ని రెండింటిని నేను కామెంట్ చేయాలనుకుంటున్నాను. జనరల్గా నోట్ ప్యాడ్లో కానీ ఎక్కడైనా కానీ రాసేప్పుడు /* అండ్ రిమైనింగ్ ఇప్పుడు కమెంట్ అనేది స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ కూడా దీని తర్వాత నేను ఏ ప్రాపర్టీ రాసినా నాకు అది కమెంట్ కిందకి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మీకు గ్రీన్ కలర్లో కనిపించేటవన్నీ కమెంట్స్ కిందకి వస్తాయి, అది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇప్పుడు నేను కమెంట్ ఇక్కడ స్టార్ట్ చేశాను, థర్డ్ లైన్లో ఇక్కడ కమెంట్ స్టార్ట్ చేశాను. సో నేను ఇప్పుడు ఏం చేయాలి అంటే #/ సో క్లిక్ చేస్తే ఇప్పుడు నాకు ఇక్కడున్న బ్రాంకిల్ నార్మల్ కలర్కి వచ్చింది. సో వీటితో కమెంట్ ఎండెడ్. దెన్ ఇక్కడ నేను టైప్ చేసిన ఏమైనా టెక్స్ట్ టైప్ చేసినా అది నార్మల్ కిందకి. సో కమెంట్స్ ఇంతే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం సెలెక్టర్స్ గురించి చూద్దాం. ఇక్కడ ఉన్న సెలెక్టర్స్ ఉన్నాయి కదా, ఇవి ఎన్ని టైప్స్ ఉన్నాయో, ఇక్కడ ఉన్న సెలెక్టర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అండ్ వాటి ఎగ్జాంపుల్స్తో పాటు మనం నేర్చుకున్నాం. అండ్ సిఎస్ఎస్ ఇంట్రడక్షన్ పార్ట్ ఇది. అండ్ కొత్త వాళ్ళు ఏమైనా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చినట్టే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.